भारत माता की जय तेलंगाना तेलंगाना మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार 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 तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार బానా అడ్డమే ఉన్నారు ఎందుకు जय बिहारी जय बिहारी जय केसीआर जय केसीआर जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार 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 तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार जय तेलंगाना जय बिहारी जय बीआरएस जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार रवि जय तेलंगाना जय तेलंगाना అన్న మీరు हमारे वीरुలకు जोहार जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार जोहार जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर థ్యాంక్ యూ మనోజ్ సాయిదా కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 జూన్ 2వ తారీఖున ఇవాటికి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరాలు కొట్టిపోతున్నాం. వచ్చిన 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మార్కెట్ చూపించాం. తెలంగాణను సపరేట్ చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందో అవన్నీ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు చూపించాం. సంవత్సరంన్నర కాలం నుంచి ఓ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చి చిల్లర పనులు అన్నట్టు మా ఫోటో పెట్టాలి, ఏదైతే ఎమ్మెల్యే కావాలని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఇంటికి రావాలని ప్రజలు ఎమ్మెల్యేకు క్యాంప్ కార్యాలయం ఉండాలి, ఆ కార్యాలయం కూర్చొని పనులు నెరవేర్చాలనే ఉద్దేశంతో అధికారులను పిలిపించుకోవచ్చు అక్కడికి అని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ జీవితాంతం 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం లేవు, ఏ కార్యక్రమం కూడా చేయకపోతే కేసీఆర్ గారు ఎమ్మెల్యే కార్యాలయం నిలబెడితే కట్టిస్తే దాంట్లో మా ఫోటో పెట్టాలి, అది ప్రజలు కోరాలి. మనం చేసే మంచి పనుల మీద ప్రజలు కోరి ఆయన ఫోటో పెట్టాలి సార్ సీఎం గారు వచ్చి ప్రజల నుంచి వస్తూ రావాలి, కానీ నా ఫోటో పెట్టాలి అని చెప్పి ఫోటోలు పట్టుకొని తిరుగుడు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి అంటేనే ఒక దేవత, మన తల్లి సొంత తల్లి ఒక దేవతగా భావిస్తాం. ఆమె ఒక దేవత మూర్తిగా ఆనాడు దాదాపు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా తెలంగాణ తల్లిని ఒక మూర్తి ఒక రూపంగా తయారు చేసుకున్నాం, ఒక దేవత లెక్క తయారు చేసుకున్నాం. దాన్ని ఏదో తెలంగాణ తల్లి అట్లుండద్దు ఇట్లుండద్దు అని మార్పు కావాలండి. ఒక పిచ్చోని చేతిలో రాయి ఉన్నది, ఎవరిని కొడతాడో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. మార్పు అనేది అది కాదు, నీ పరిపాలన మార్పు తీసుకురా. నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినావు హామీలు నెరవేర్చి ప్రజల మంచి పేరు తెచ్చుకొని గది మార్పు. ప్రజలు కోరాలి, నువ్వే ఉండాలి ముఖ్యమంత్రిగా, 10 కాలాల పాటు నువ్వు ఉంటే ఇంకా తెలంగాణ బాగుపడుతుంది కోరాలి. కానీ
ప్రజలు ఇప్పుడు ఎప్పుడు పోతామని ప్రజలు చూసే సమయంలో మార్పు అనుకుంటా టీజీ తీసి టీఎస్ తీసి టీజీ పెట్టుడు లేకుంటే అన్నీ ఏదన్నాడు మన మార్పు సెక్రటరీ కూడా మార్చాలి నువ్వు సెక్రటరీ కూడా కొత్తగా కట్టు మరి కేసీఆర్ కట్టే సెక్రటరీ కదా ఇవాళ అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టు ఒక్కనాడు ఇదివరకు పోయి విగ్రహంకు పూలదండ వేసే మొఖానం పోలేదు ఇవాళ అక్కడ అమరజ్యోతుల స్థూపం కట్టాడు పోయి ఒకనాడు దండం పెట్టుకున్న పాపానం పోలేదు ఇవన్నీ పోయి మార్పు అనుకుంటా ఫోటోలు పెట్టాలి నేను చెప్పింది నడవాలి అని చెప్పుకుంటా గొడవలు చేసు మన సిరిసిల్లలో కూడా అదే గొడవ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ఏవైతుందో ఆయన చేతిరిగింది ఆయనతో కొట్లాడుకోడు ఇదా మార్పు అనేది నువ్వు గుండాయిలను నువ్వు పెట్టి పెంచుకొని ఎందుకంటే 10 ఏళ్ళు నీ గుండాయిజం అంతా ఆపేసాం మేము నీ గుండాలను కూడా మేము ఎవరో ముట్టుకోలే ఎవరో జోలికి పోలేదు ఇప్పుడు ఆ గుండాలంతా రెచ్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఆకుండా గుండాయిజం చేస్తుంది కనుక అది ఎన్ని 3.5 సంవత్సరాలు కలిసిపోయింది ఉన్నది 3 సంవత్సరాలు మీకు 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి ఆ గుండాలకు కూడా హెచ్చరిస్తున్నాను ఏదో ఉన్నది కదా అని మేము ఏమనలే 10 సంవత్సరాల కాలం మా ప్రభుత్వం ఉన్నది కానీ ఎన్నడూ కూడా ఒక జోలికి పోలే మీరు వచ్చినా మేము పనులు చేసి పెట్టాం కానీ ఇప్పుడు దుర్మార్గంగా మీరు రెచ్చిపోయి మీరు రేవంత్ రెడ్డి చూసుకొని ఒక గుండా ఉన్నాడు కనుక మేము కూడా గుండాల మధ్య తయారవుతారు కనుక హెచ్చరిస్తున్నాం ఇటువంటి ఆపండి 3 సంవత్సరాల కాలంలో అయిన తర్వాత ఏమవుతుందో మీరు ఆలోచించుకోరు ఒక్కసారి మేము వదిలిపెట్టాం మేము కూడా వీళ్ళను ఇటువంటి పిచ్చి పనులు చేసి ఏదంటే ఎక్కడైనా కానీ విగ్రహాల మీద దాడి చేసుడు లేకుండా ఫోటోలు పెట్టాలని ప్రెషర్ చేసుకుంటే పిచ్చి పనులు బంద్ చేయండి 3 సంవత్సరాల కోసం మా నజర్లో పడితే మీరు ఏవైతారో మీరు అర్థం చేసుకొని భస్మం చేసి పడతాం మేము కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మేము కూడా శాంతియుతంగా తెలంగాణ తీసుకొచ్చాం 10 సంవత్సరాలు కూడా శాంతియుతంగా పరిపాలించాం కానీ మీరు చేసి ఆగడాలు చూస్తే నచ్చదా మేము కూడా మా కార్యకర్తలు కూడా మనోధైర్యం పోకుండా నచ్చే వాళ్ళు ఇప్పటికి కూడా మొగటుండి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళకి కష్టపెడుతున్నారో మాత్రం వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మళ్ళా కేసీఆర్ నాయకత్వాన పరిపాలించాలి ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి రాబో కాలంలో ఇంకా ముందుకు వచ్చి తెలంగాణ తీసుకుపోయే విధంగా చేయడానికి కోసం కేసీఆర్ రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఇక్కడ జగిత్యాల జిల్లా పార్టీ మేమందరం కూడా ఇలా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి రేపు మళ్ళీ ప్రభుత్వం తెచ్చడం కోసం సర్వదా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ తల్లి లాంటి తల్లికి పుష్పాంజలి ఘటించి మరి అమరులను స్మరిస్తూ ఈనాటి మరి అవతరణ దినోత్సవం సందర్భంగా జైత్యాల్ జిల్లా ప్రజలకు సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరి ఈనాడు ఎన్నో ఏళ్ళ కళ మరి చాలామంది తొలిదశ ఉద్యమంలో పోరాడిండ్రు మళ్ళీ దశ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు ఒక్కడై బయలుదేరి అసలు ఉక్కు సంకల్పమే ఉక్కుగా మలుచుకొని మరి వెనుక ఎవరున్నా లేకున్నా ముందు ఎవరున్నా లేకున్నా కూడా మొక్కవోని దీక్షతోటి ఆత్మస్థైర్యంతో ఒక్కడే బయలుదేరి ఈనాడు మరి 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛా వాయువులనిచ్చి 4 కోట్ల ప్రజలను విముక్తి కలిగించే విధంగా చేసిన గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. అదేవిధంగా మరి రాష్ట్రం సిద్ధించడానికి అమరులైనటువంటి అమరులను కూడా మనం అందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం మరి చావునోట్లో మరి తలబెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేస్తే అమరనిరాహార దీక్ష చేస్తే మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు తెలంగాణ బిడ్డకు మరి గుండెన కూడా మరి కేసీఆర్ గారు మరి గుండెల్లో ఉంటారు. దానికి గర్వకారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో కూడా ఇలా ఘనంగా మరి మన యొక్క పార్టీ వేడుకలు జరుగుతున్నాయనంటే మరి ఎంత గర్వకారణంగా ఉన్నది. ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇలా గులాబీ జెండా ఎగురుతున్నది. అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా సంబరపడుతున్నారు అని అంటే దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి అందరూ కూడా మరి చెప్పుకునే విధంగా చేసినటువంటి నాయకుడు. అనతి కాలంలోనే 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రగతిని మరి ప్రపంచ చిత్రపటంలో చూపినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. సబ్బండ వర్గాల ప్రజలు సకల జనులందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆనాడు ఉద్యమం నుండే అనేక కార్యక్రమాలకు రూపం దాల్చిన విధంగానే చేసి చూపించినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మళ్ళా తెలంగాణ తల్లి మరి ఆత్మ ఘోషించే విధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక తల్లిని మార్చరు. ఎవరికైనా కన్న తల్లి ఒకరే ఉంటారు. ఒకసారి తల్లి జన్మనిచ్చింది అని అంటే ఆ తల్లి నా తల్లి అని చెప్పుకుంటాం. కానీ ఇవాళ నేను వచ్చిన తర్వాత
మరి కొత్త కొత్త ఫ్యాషన్లు, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిని మార్చడం అనేది నిజంగా కూడా ఆనాడు ఏనాడైతే వారు తెలంగాణ తల్లిని మార్చిర్రో వాళ్ళు తెలంగాణ ద్రోహులు. ఎందుకంటే ఆనాడే తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి వల్ల ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి తప్పకుండా వాళ్లకు తెలంగాణ అంటే ప్రేమ ఉండదు. తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరుపుతా అన్నారు. మీరు చెరిపితే చెరిగే వ్యక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరనంటే జర్మనీ అయినా జపాన్ అయినా కూడా ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అంటే కేసీఆర్ రాష్ట్రం అని అడే విధంగా ఉన్నది అని అంటే ఇలా కేసీఆర్ గారు సాధించిన ఘనత అది. పదవుల కోసం కాదు, ఓన్లీ నా తెలంగాణ రావాలి అనుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి నీళ్ళ కోసం, నిధుల కోసం మరి రైతులు కూడా ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందాలని చెప్పి చేసినటువంటి నాయకుడు. ప్రతి చెరువు నిండాలి, ప్రతి కుంట నిండాలి, మరి 24 గంటల కరెంటు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, చెప్పుకుంటూ పోతే ప్రతి గరీబుల ఇంట్లో మరి ఇలా కేసీఆర్ యొక్క సంక్షేమ ఫలాలు అందినాయంటే అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క సంకల్పం. వారికి కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండడమే. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మేము ఈ ప్రభుత్వాన్ని ఏమి ఇబ్బంది పెట్టడానికి కాదు, అవకాశం ఇస్తున్నాం. మేము చేసిన పథకాలు కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలు బాగుపడడమే నా యొక్క ధ్యేయంగా మరి వారు చెప్పినారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు, అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ మరి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆశలు వడియాశలు చేయకుండా మీరు ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.